నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, నా అన్వేష్ అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి అన్నట్టు, అసలు ఆయనకి సంబంధం లేని విషయం కాకపోయినప్పటికీ కూడాను ఏదో జనరల్ గా ఇన్వాల్వ్ అయ్యాడు అనుకున్నాం. కానీ ఒకప్పుడు భారతదేశాన్ని కూడా తిట్టాడు ఆయన, వేరే ఇతర దేశాల్లో ఉండి. అదొక ఇష్యూ. ఇప్పుడేంటంటే పూర్తిగా దేవతామూర్తులకి సంబంధించి కూడాను ఆయన అసలు వాడకూడని పదాలు వాడుతుంది అనడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో అంత దారుణంగా ఎట్లా అన్వయించాడు, అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు, ఎలా రియాక్ట్ అవ్వగలుగుతాం అసలు దీనికి? అంటే భారతదేశాన్ని తిట్టినప్పుడే మీరు అసలు అతన్ని తీసుకొచ్చి జైల్లో పడేసి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక కొత్త చట్టం తీసుకురండి. దేశాన్ని తిట్టిన హిందువులకు సంబంధించి వాళ్ళ దేవుళ్ళని, దేవతలని, లేదు వాళ్ళ పురాణాలని, ఇతిహాసాలని, అసలు హిందువులకు సంబంధించి దేని తిట్టినా కూడా జైల్లో పడేయండి. అలాంటి చట్టం తీసుకురండి. ఎందుకంటే వేళాకోళం అయిపోయింది. ప్రతివాడికి భావ ప్రకటన స్వేచ్ఛ. అసలు అనసూయ గారి విషయం పక్కకు పెడితే, అంటే ఆవిడ బట్టల గురించి పక్కకు పెడితే, ఆవిడ స్వేచ్ఛ గురించి పక్కకు పెడితే అది మనకు అనవసరం. అది ఆవిడ దేవాలయాల మేలో ఇలాంటి బొమ్మలు లేవా అన్నట్టు మాట్లాడారు ఆవిడ. అక్కడి నుంచి ఇంకా పెరిగింది అది. అంటే శివాజీ 2 మాటలు మాట్లాడితే ఇది ఎంత దూరం తీసుకెళ్లారు. శివాజీ క్షమాపణ చెప్పాక అది అక్కడితో కట్ అయిపోయి ఉంటే అది వేరే రకం, ఇది వేరే రకంగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఒక మాట వాడాడు అతను, ఎవరు, ఈ నా అన్వేష్ అతని మొత్తం మీరు వీడియో కనుక వింటే మీకు చెవులు ఒక సీసం పోసినట్టు అయిపోతుంది ఆ పదాలకి, ఆ బూతులకి. ఒకటి, ఆడవాళ్ళని కూడా తిట్టినట్టే అందులో. అతను వాడిన పదాలు ఆడవాళ్ళని తిట్టినట్టు ఒకటి. రెండోది, గరికపాటి విషయంలో ఆయన తిడితే తిట్టుండొచ్చు, అంటే గరికపాటి గారి అభిప్రాయానికి ఇతను తిట్టాడు. సారీ, మళ్ళీ తీసుకోండి. గరికపాటి గారి అభిప్రాయానికి ఇతను వాడిన మాటలు చాలా తప్పు. ఇంకొకటి ఏమన్నాడు, ఈ వయసులో నీకు అట్లాంటి వస్తే ఏదో మాట్లాడాడు, కట్ చేస్తాను. ఎంత తప్పండి, నువ్వెవడివి అసలు? ఒకటి. రెండోది, మీరు ఏ బట్టలైనా వేసుకోండి, నేను కూడా చూసి ఆనందిస్తాను అన్నాడు. మరి ఇప్పుడు గరికపాటి గారిని అనే హక్కు నీకు ఎక్కడుంది? మరి నువ్వు ఆనందిస్తానంటున్నావు కదా, అన్నాడు కదా, ఆ వీడియో చూసుకోండి. అవును, తప్పు కదా. తప్పున్నారా మేడం? దొరికితే నిజంగా ఎవరైనా ఈడ్చి కొడతారు, మామూలుగా ఉండదు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అక్కడ ఇక్కడ విశాఖపట్నం, అదేది గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇతని మీద. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, ఇంటర్పోల్ అతను తీసుకుని వచ్చి ముందు అతని ఛానల్ మోయించి అతని పాస్పోర్ట్ లాక్కుని అతను జైల్లో పెట్టాలి. ఇవాళ 2 మాటలు మాట్లాడినందుకు మహిళా కమిషన్ ఏదైతే ఉందో తెలంగాణలో, అతన్ని పిలిచి అంతసేపు మాట్లాడి అతనని ప్రశ్నలు వేసి అంత క్లాస్ పీకారు కదా. ఈ వీడియో మొత్తం విని ఎన్ని గంటలు అతని క్లాస్ పీకుతారు, అన్వేష్కి ఎన్ని గంటలు విచారణ చేస్తారు చేయాలి. సుమోటోగా వాళ్లే కేసు తీసుకోవాలి. అవును. తర్వాత నేను ఎవరిని కించపరచలేదనో, లేదంటే నాకు హిందూ దేవుళ్ళ మీద చాలా ప్రేమనో, నేను వినాయకుడిని పెట్టుకున్నాను, భగవద్గీత పెట్టుకున్నాను అంటాడు. ఎవరు? అతను నా అన్వేష్. అవే నమ్మక్కర్లే. ఎందుకంటే నువ్వు అసలు సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడాల్సిన పని ఏంటి? మాట్లాడే వాళ్ళ మీద రేపు జరిగిందని ఎట్లా చెప్తావు? అసలు ఎవడివి అసలు? నువ్వు అసలు రామాయణం చదివావా, భారతం చదివావా? వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే అలా జరిగింది అంటున్నావు. సో ఇప్పుడు ఎవరెవరి మీద కేసులు పెట్టాలి? ఇది ఎంత దూరం వెళ్తుంది? ఎంత దూరమైనా వెళ్ళి వెళ్తుంది అంటే ఇంకా ఎవరెవరు ఇలా పిచ్చి మాటలు, ఎంతమంది ఉన్నారు మొత్తం ఇతన్ని సమర్థించే. ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పని ఏంటంటేనండి, ప్రభుత్వాలు ఇప్పుడు ఇలాంటివి సమర్థించే వాళ్ళని కూడా కేసులు పెట్టాలి. మీకు అర్థమైందా? హిందూ దేవతలను తిట్టినప్పుడు దాన్ని సమర్థించే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. కొంతమంది వాట్సాప్ నెంబర్లు ఎవరు, వాళ్ళ నెంబర్లు ఇవ్వకుండా మేము సమర్థిస్తున్నాము అని కమెంట్స్ పెట్టేస్తాను. దమ్ముంటే వాళ్ళందరినీ నెంబర్లు పెట్టమానండి. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. అంటే ఒక భయం రావాలి. ఏదో మాట్లాడేసామా, హిందువుల్ని అనేసామా. పైగా అంటాడు హిందువులే ఎక్కువగా రేపిస్టులు. అదొకటి హిందువుల మీద వాళ్లే చేస్తారట, క్రిస్టియన్స్ మీద చేస్తారట,
ముస్లిమ్స్ మీద చేస్తారట. ఆ లెక్కంతా తీయి, నీ దగ్గర ఎంత ఇది ఉందో తీయి, ఎవరిని చేశాడో చెప్పు, అంతే కదా. అంతే. ఇప్పుడు ఈ అంశాలన్నింటి మీద కేసులు పెట్టాలండి. నిన్న 10 లక్షల మంది అతను అన్ఫాలో చేశారు. ఇవాళ ఛానల్ కి వీళ్ళు రిపోర్ట్ చేయాలి. అంటే హిందూ ఛానల్ అంతా రిపోర్ట్స్ కొట్టేయాలి. ఇవాళ ఇప్పుడు ఈ కేసు పెట్టాక 1,00,000 మంది అన్ఫాలో చేశారట. కాబట్టి ఇది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అతను, అదేదో గొప్ప అనుకున్నాడు, గొప్ప వైరల్ అయిపోతుంది. ఇంకా ఇది శివాజీ 10th చదివాడు, శివాజీ అలా మాట్లాడటం ఏంటని, నువ్వు మరి చదువుకున్న వాడివి, నువ్వు ఇన్ని బూతులు మాట్లాడావు కాబట్టి ఇది నువ్వు అనుకోలేదు ఇలా అవుతుందని. ఇప్పుడేమో వీడియో కూడా తీసేసినట్టున్నాడు. అంత ఒళ్ళు తిమ్మిరేంటి మేడం? అందుకనే ఒక్కొక్కటి తిమ్మిరి అణచాలండి. ఇందులో మనం ఎవరిని ఏమంటలే. ఇప్పుడు ఎవరి స్వేచ్ఛ గురించి మనకు అవసరం లేదు, ఎవరి బట్టల గురించి మనకు అవసరం లేదు. మీరు బట్టలు వేసుకుని మీరు ఇబ్బంది పడతారా, పడండి. ఇప్పుడు అనసూయ గారు విజయ్ ఫోటో పెట్టింది, ఆయన వీడియో పెట్టారు. అది నేనంటాను, ఇప్పుడు ఒక మగవాడి మీద మగవాళ్ళు పడితే కలిగే ఇబ్బంది వేరు, మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడితే కలిగే ఇబ్బంది వేరు. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి. మీరు రక్షణ పెట్టుకోండి అని నాగబాబు గారు చెప్పారు కాబట్టి మరి నాగబాబు గారు రక్షణ కల్పిస్తారా, ఇక్కడ ఎవరు రక్షణ కల్పిస్తారో మనకు తెలియదు. ఆ రాజాసాబ్ డైరెక్టర్ మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీరు గ్లామర్ గా ఉండండి, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి అన్నాడు కదా. మరి నిధి అగర్వాల్కి ఆయన ఇవ్వలేకపోయాడు కదా సెక్యూరిటీ. మరి ఇప్పుడు నిధి అగర్వాల్ విషయంలో ఆయన ఎందుకు కేసు పెట్టలేదు, వాళ్ళ మీద మాబ్ మీద పెట్టాలి కదా. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు స్టేట్మెంట్స్ ఇచ్చే ముందు మీరు సెక్యూరిటీ ఇస్తారా ఆలోచించుకుని మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని నేను చెప్తున్నా. సో ఏది ఏమైనా ఇవాళ నా అన్వేష్ అనే అతను మాట్లాడిన మాటలు చాలా అసహ్యంగా, చాలా ఘోరంగా ఉన్నాయి. కాబట్టి నా అన్వేష్ అనే అతనికి ఈ ప్రభుత్వం అయితే చుక్కలు చూపించాలని మాత్రం నేను చెప్తాను. అట్లాంటి వాళ్ళు ఇంకెవరున్నా కూడా నేను వీడియో చేస్తాను, ఈ వీడియోని అనుసరించి మాట్లాడే వాళ్ళు కావచ్చు, కమెంట్స్ పెట్టే వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టమని. థ్యాంక్ యూ.